అక్క స్వర్ణ, ఎక్కడి క్యారేజ్తో బయలుదేరావు? ఒకసారి బావని చూడాలనిపిస్తుంది. క్యారేజ్ ఇచ్చి ఒకసారి మాట్లాడేసి వస్తానక్క. సాకేత్తో నేను కూడా చాలా విషయాలు మాట్లాడాలి. నేను నీతో పాటు వస్తాను. వివరంగా అసలు బావకి ఎంతవరకు తెలుసో అడుగక్క. జేదైనా సాకేత్ హంసని హత్య చేయలేదని మనం సపోర్ట్ చేసి చెప్పాలి. ఇదంతా ఊర్మిళ భాగీరథిల కుట్ర. అవన్నీ బయట పెట్టాలి కదక్కా. అందుకే సాకేత్తో మాట్లాడాలి అంటున్నాను. పద వెళ్దాం. సరే. ఎవరు కావాలమ్మా? సాకేత్కి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాం. సాకేత ఎస్ఐ గారు రిమాండ్ కోసం కోర్టుకి తీసుకువెళ్లారమ్మా. రిమాండ్ కోసం కోర్టుకు తీసుకెళ్లారా? ఇవాళ కోర్టుకి సెలవు కదా. జడ్జి గారి ఇంటికి తీసుకెళ్లారేమో. అంత అవసరం ఏమొచ్చింది? ఆ విషయాలన్నీ మాకేం తెలుస్తాయమ్మా. స్వర్ణ, పద. సీత ఫోన్ చేస్తుందేమిటి? అమ్మా సీత. తాతయ్య గారు, కోర్టుకి సెలవైతే రిమాండ్ కోసం జడ్జి గారి ముందు హాజరుపరిచే రిమాండ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా. ఎందుకు అడుగుతున్నావమ్మా? నేను స్వర్ణ సాకిత్కి క్యారేజ్ ఇద్దామని వచ్చాం. కానీ ఇక్కడ సాకిత్ని రిమాండ్ కోసం కోర్టుకి తీసుకువెళ్లారు. అందుకే డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను. అమ్మా సీత, నువ్వు ఈ విషయం చెప్పాక నాకు ఓ డౌట్ వస్తుందమ్మా. మీకు డౌటా? ఏంటి తాతయ్య గారు? జడ్జి గారు ఉదయం ఊరికెళ్తూ నాకు కనిపించారు. నన్ను పలకరించారు కూడా. అమ్మా సీత, అసలు వాడిని ఎక్కడికి తీసుకెళ్లారో ఎంక్వైరీ చేయమ్మా. ఏంటి? ఏమైందక్క? ముందు నువ్వు కారెక్కి చెప్తాను, రా. డ్రైవర్, తొందరగా పోనివ్వు. పిఠాపురం మంగమ్మ గారు మనవణ్ణి ఇలా చూడాల్సి రావడం నా దురదృష్టం. మా గ్రాని మీకు తెలుసా? తెలిసేంటయ్యా, ఆవిడ దయ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నిన్ను తీర్చిదిద్దింది ఆవిడే అని నాకు తెలుసు. అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారట. అంతా నా మూలంగానే. నువ్వు వెళ్ళి చూసొచ్చావా? ఆ అవకాశం ఎక్కడుంది? నువ్వంటే ప్రాణం కదా. అవును, కానీ ఏం చేయను. నాకు ఆ అదృష్టం లేదు. నీకు నిజంగా చూడాలనుందా? ఉంది, కానీ ఏం ప్రయోజనం? వెళ్ళటం కుదరదు కదా. నీ పరిస్థితి చూస్తే జాలేస్తుందయ్యా. నిన్నొకసారి చూస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది, నీకు తృప్తిగా ఉంటుంది అని అనిపిస్తుంది. నిజమే, కానీ అది సాధ్యం కాని విషయం. ఆ అమ్మగారి మీద ఉన్న అభిమానంతో, గౌరవంతో నీకు అవకాశం కల్పిస్తాను. అలా వెళ్ళి ఇలా చూసొస్తావా? నిజంగానా? వస్తావా? అలాగని నా ఉద్యోగం ఊడేలా చేస్తావా? నేను మంగమ్మ గారి మనవణ్ణి. మోసం చేయడం రాదు. ప్రామిస్గా వస్తావా? ప్రామిస్గా వస్తాను. కానిస్టేబుల్ సార్. జీపాప్ బాయా. డ్రైవర్, ఆ లెఫ్ట్ లో కార్ సైడ్ కాపు. దిగు సాకేత్. సార్, నిజంగా వెళ్ళి మా గ్రానీని చూసి రావచ్చా?
పర్మిషన్ ఇచ్చేది నేను. ఇక నీకెందుకు డౌట్? ఇలాంటివన్నీ మాకు మామూలే. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వెళ్ళిరా, ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తుంటాం. అలాగే సార్. సార్ ఏంటి సార్ ఇది? అతను ఎందుకు గాయపరిచారు? రాస్కల్, మా కానిస్టేబుల్ ని గాయపరిచి పారిపోవాలని చూస్తావా? నీ అంతు తేలుస్తా. ఎక్కడా చెప్పు. సార్ ఇది చాలా అన్యాయం సార్. నేను పారిపోవటం ఏంటి సార్? మీరే కదా వెళ్ళి మా గ్రాండ్ని చూసిరమ్మని చెప్పారు. ఏంట్రా హరికథలు చెప్తున్నావా? ఇది మోసం సార్. ఇది చాలా అన్యాయం. ఖైదీని నేను నిన్ను పరామర్శకు పంపుతానా? రిమాండ్ కోసం తీసుకెళ్తుంటే రౌడీజం చేస్తావా? కానిస్టేబుల్ వెయ్యండి బేడీలు. ఓకే సార్. సార్ ఇది అన్యాయం సార్. సార్ పదా. సార్ ఇది అన్యాయం సార్. న్యాయం జడ్జి గారు చెప్తారులే. ఎక్కించండి. వెళ్ళి రమ్మని ఇలా చేస్తారేంటి? పదా. సార్ సార్ ఎస్ఐ గారు రా. సార్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎక్కువ. చెప్పవయ్యా ఎస్ఐ. అమ్మా, తమరు చెప్పినట్టే ఆపరేషన్ అంతా పూర్తి చేశాను. సూపర్ సక్సెస్. ఇక వీడి జన్మలో బయటికి రాడు. నేను జడ్జి ముందు ప్రజెంట్ చేశాక వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వెరీ గుడ్. బయటికి రావడం కాదు, వాడు ఉరికంబం ఎక్కాలి. వరుసగా మరో 4 కేసులు బుక్ చేస్తే మీ కోరిక నెరవేరుతుంది. ప్రొసీడ్. నీకు నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రమోషన్ ఇప్పిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవర్రా వాళ్ళు? పోలీస్ కార్కి అడ్డం పెట్టారు. దారి తప్పితే ఎవరి దారిలోనైనా అడ్డంగా నిలబడతాం. ఏయ్, తలతెక్కగా ఉందా? నీ దారే తిన్నగా లేదు. ఏంటి పొగరుగా మాట్లాడుతున్నారు? సాకేత్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారా లేదా? నువ్వెవరు ఆర్డర్ వేయడానికి? లా అండ్ ఆర్డర్ ని భ్రష్టు పట్టిస్తున్నారు గనుక. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు పద్ధతి తప్పి ప్రవర్తించావు. ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తావు. రేయ్, జీప్ ఎక్కించండి వాళ్ళని. నన్ను జీప్ ఎక్కించే ముందు ఒకసారి జీపు దిగిరా. దాని తర్వాత నేను జీప్ ఎక్కడమో నువ్వు జీప్ హాస్పిటల్కి తిప్పడమో తేలుతుంది. దిగిరా దిగిరా. ఏంటి రికమెండేషనా? కాదు, నీ రియల్ యాటిట్యూడ్ ని రికార్డ్ చేశాను. చూడు. ఇప్పుడు ఎటు తీసుకెళ్తావో నువ్వే డిసైడ్ చేసుకో.
అమ్మమ్మ ఏంటి సంగతి? హ్యాపీ న్యూస్ ఊర్మిళ. నీతో వెంటనే షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చేశాను. ఏంటంత హ్యాపీ న్యూస్? సాకేత్కి ఉరి ఖాయం. అదేంటి ఇంకా కేసు విచారణకే రాలేదు, జడ్జిమెంట్ చెప్పేస్తున్నావు? జరిగిన సంఘటన అలాంటిది. ఉరి శిక్ష విషయంలో అనుమానమే అక్కర్లేదు. ఏం జరిగింది? ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేశాడు. ఆ సాకేత్ ని జడ్జి దగ్గరికని బయటికి తీసుకొచ్చాడట. దారిలో కానిస్టేబుల్ మీద దాడి చేసినట్టు కేసు బనాయిస్తున్నారు. పోలీసులను కూడా కొట్టినట్టు కేసు క్రియేట్ చేస్తున్నారు. కేసు మీద కేసు. ఇక వాడి బ్రతుకు ఉరికంబానికే అంకితం. అసలే మర్డర్ కేసు, ఆ పైన పోలీసుల మీద దాడి. ఇంత జరిగాక నా జడ్జిమెంట్ తప్పంటావా? 100% కరెక్ట్. నువ్వు నాకు టైంకి మంచి వార్త చెప్పావు. ఈ వార్త ఆ ముసలావిడ చెవిన వేస్తే ఇక్కడ ఈవిడ పని అవుట్. అదెలా? ఇప్పుడే డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి ఆందోళనకరమైన ఏ విషయం ఆవిడ చెవిన పడొద్దు అన్నారు. తెలిస్తే ప్రమాదం అన్నారు. అలాగా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే దాని చెవులో ఊదు, గుండె పగిలి చస్తుంది. అలాగే. హలో, ఏంటి? ఎస్ఐ సాకేత్ నిరికించిన విషయం అమ్మమ్మ గారికి చెప్దామని అనుకుంటున్నావా? నీకెలా తెలుసు? నీ వెదవ తెలివితేటలు నాకు తెలియవా? ఆ భాగీరథి ఫోన్ చేసుంటుందని, నువ్వు బయలుదేరుంటావని నేను తెలుసుకోగలను. మంచిది, నా అవకాశం నేను వినియోగించుకుంటాను. తీరిగ్గా వచ్చి ఏడువు. నా ఏడుపు తర్వాత ముందు నువ్వు కళ్ళు తేలేస్తావు చూడు. సాకేత్, గ్రాని వద్దు, గ్రాని లేవద్దు. గ్రాని, గ్రాని, సాకేత్, గ్రాని, సాకేత్, సాకేత్. సాకేత్, నాకేం కాలేదురా, నాకేం కాదురా. నిన్ను చూడగానే నాకు 1000 ఏనుగుల బలం వచ్చేసిందిరా. నాకేం కాలేదురా, నాకేం కాలేదు. సాకేత్, నువ్వు ధైర్యంగా ఉండరా, నువ్వు ధైర్యంగా ఉండవు. సాకేత్, నువ్వు ధైర్యంగా ఉండవు, నువ్వు ధైర్యంగా ఉండవు. గ్రాని, నేను ఇలా హాస్పిటల్లో చూస్తుంటే బాధగా ఉంది గ్రాని. రే, వయసు మీద పడ్డాక ఇవన్నీ మామూలేరా. నాకు నువ్వు ధైర్యం చెప్పడం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండాలిరా. నువ్వు నా పెంపకంలో పెరిగావురా.
నాకు తెలుసు నువ్వెలాంటి తప్పు చెయ్యవని. నాకు నమ్మకం ఉందిరా. దైవం మన పట్ల ఉండి న్యాయం జరిగేలా చేస్తుంది. నువ్వేం భయపడకురా. నిర్దోషిగా నువ్వు బయటకొచ్చి తీరుతావు. ఎవరు నీ మీద నిందలేసి నిన్ను ఇలా జైలుకు పంపించారో వాళ్ళు తగిన శిక్ష అనుభవించి తీరుతారు. భయపడకు, నువ్వేం భయపడకు. గ్రాని, నీ నోటి మాట నెరవేరుతుంది గ్రాని. నువ్వు మాత్రం ఏం టెన్షన్ పడొద్దు గ్రాని. బాబు ఆలస్యం అవుతుంది, బయలుదేరాలి. సాకేత్, నీ కన్నీళ్లు నేను చూడలేనురా. హలో, అది నా కెపాసిటీ. ఇప్పుడు అర్థమైందా ఈ సీట్ అంటే ఏంటో? మీకు ద్రోహాలు ఆడడం ఆడించడం చేతనైతే దానికి ముగింపు పలకడం నాకు చేతనవుతుంది. ఏది చేతనైనా గెలుపు నీకు అసాధ్యం సీత. ఏ చూస్తూ ఉండు. నీ నాటకానికే కాదు, నీ బతుక్కి కూడా ముగింపు పలుకుతాను. బాబు ఆలస్యం అవుతుంది, బయలుదేరాలి. నీ కోపం నాకు అర్థమైంది. ఆ ఎస్ఐ ఇప్పుడే ఫోన్ చేశాడు. వివరంగా చెప్పలేదు కానీ సాకేత్ని హాస్పిటల్కి తీసుకురావడం తప్పనిసరి అయిందని సారీ చెప్పాడు. ఆ ఎస్ఏ సారీలు ఎవరికి కావాలి? అంత బలమైన కారణం ఏంటట? అదే నేను అడిగాను. ప్రస్తుతం నన్నేమి అడగొద్దు అన్నాడు. మరీ నిలదీస్తే మనకే మంచిది కాదని ఆగాను. అయితే ఆ సీత ఏదో చేసుంటుంది. ఇప్పటిదాకా గెలుస్తూ వచ్చాం, ఇప్పుడు అది నేనే గెలిచాని విర్రవేగుతుంది. నా మొహాన చిటికలు వేసి మరీ ఛాలెంజ్ చేస్తుంది. తలెత్తి దాని మొహంలోకి చూడలేకపోయాను. ఇంకా తలదించుకుని బతకాల్సిందేనా? అలా బతికి కన్నా చావడమే మిన్నా. ఆ పరిస్థితి భాగీరథి బతికుండగా రాదు. ఏంటి రాదు? ఇంత దాకా వచ్చింది, రేపు ఆ పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? దాని ధైర్యం, ఆ పొగరు బొత్తుతనం చూస్తుంటే నాకు మనం గెలుస్తామన్న నమ్మకం కలగడం లేదు. అది ఎలాగో అలాగా ఆ సాకేత్ నిర్దోషి అని నిరూపించి బయటికి తెచ్చేలా ఉంది. అంతకన్నా ముందు మనం చెయ్యాల్సింది ఒకటి ఉంది. ఏంటది? రేపే మంగమ్మకు ఆపరేషన్. ఈ ఆపరేషన్ వదిలేసి ఆ ఆపరేషన్ గురించి మాట్లాడతావే? ఎందుకలా రివర్స్ అయింది? చూడు, గెలుపు ఓటమిలు సహజం. పైగా ఆ సీతకి చావు తెలివితేటలు ఎక్కువ. దాన్ని ముందు మనం మానసికంగా దెబ్బతీయాలి. అది కోలుకునే లోపు మన పని మనం పూర్తి చెయ్యాలి.